నమస్తే. వెల్కమ్ టు ఆర్‌పీ 70 న్యూస్. ఇటీవల తెలంగాణ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆటో యజమానుల, డ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఏఐటీయూసీ అనుబంధ ఆటో సంక్షేమ సంఘం కరీంనగర్ నగర అధ్యక్షుడు మద్దెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా మహిళలను ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో పరిశ్రమ నష్టంలో నడుస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఆటో రిక్షా యజమాని డ్రైవర్కి కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయలు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేను కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మద్దెల రాజేందర్ను మాట్లాడుతున్నాను. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి పథకం అనేది తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల యొక్క బతుకులను రోడ్డు మీద పడేసే విధముగా నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఈ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు వలన ఆటో డ్రైవర్లకు చాలా 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 అటువంటి దీనస్థితికి దిగజారు. ముందే ఆటో డ్రైవర్లు పేద కుటుంబం, పేద వర్గానికి చెందిన వారే ఆటోలు నడుపుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ లేనటువంటి పరిస్థితులలో ఆటో డ్రైవర్లు కిస్తీలు కట్టుకోలేక, పిల్లలను చదువుకుంచుకోలేక, విద్య చెప్పించుకోవడానికి లేక, ఆరోగ్యాన్ని సరియైన పెద్ద హాస్పిటల్కు చూపించుకునేటువంటి పరిస్థితి లేని కుటుంబాలు, ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఈరోజు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత సౌకర్యాన్ని తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలను చిందరవందరం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి దయచేసి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మా కరీంనగర్ ఆటో కార్మిక డ్రైవర్ల తరఫున విన్నపం చేస్తూ ఈ యొక్క పథకాన్ని సడలించి మా యొక్క డ్రైవర్లను, మా డ్రైవర్ కుటుంబాలను రోడ్డు మీద పడకుండా మాకు జీవనోపాధిని ఆగం చేయకుండా, లేదా మీ స్కీమును కొనసాగించే పరిస్థితి ఉన్నట్లయితే మా ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించుకుంటూ, లేదా మాకు తగినటువంటి పనిని కల్పించి, ఆ అవకాశం పనిని కల్పించి మాకు నెలకు ఒక 20-25 వేలు సంపాదించుకున్నటువంటి పనిని మాకు కల్పించినట్టయిందంటే మీరు మహిళలకు ఉచిత బస్సులు నడపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా జీవనాలను, మా జీవితాలను ఆదుకొని మా డ్రైవర్లు, మా కుటుంబాలను రోడ్డు పడకుండా, మా పిల్లలు పస్తులు ఉండకుండా మాకు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కరీంనగర్ ఆటో డ్రైవర్ల తరఫున కోరుతున్నాను.